చదువుకుంటాం. దాని కొరకే కీర్తన గ్రంథము 34వ సంకీర్తన 13వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. 34వ సంకీర్తన 13వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉన్నది. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెదకి దానిని వెంటాడుము. 15 వచనం కూడా చదివితే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సహాయం నిమిత్తం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభా, కృప కలిగిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ పాద సన్నిధిలో చేరాము నాయన తండ్రి దేవా, నాయన మీరే సహాయం చేయండి ప్రభు. నిలబడిన మీ దాసుని, బలహీనుని, నిష్ప్రయోజకునే దాసుని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరు బలపరిచి మీ పరిశుద్ధాత్మ పూర్ణగా చేయండి ప్రభా. మీ నడిపింపును, మీ కృపను ప్రభా కోరుకుంటున్నాను తండ్రి. నాయన నువ్వే సహాయం చేసి ప్రభా మీ ప్రజలకు మీ కావాల్సినటువంటి మీ మాటలు మీరు అందించండి నాయన. తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచండి ప్రభా. మీరే సహాయం చేయమని ప్రభా మీ యొక్క ఆత్మ పూర్ణగా చేసి బలపరిచి ప్రభా కావాల్సినటువంటి నడిపింపును, కృపను కోరుకుంటూ ప్రభా మీకే అప్పగించుకుంటూ ప్రభా నన్ను మీరు మరుగు చేసి మీ మాటలే మేము పలకటానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క మాటలు చూస్తే ఈ దినము మన ప్రభు మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడని చూస్తే, మన ప్రభు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడిని మనం ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచబద్దులమైంటున్నాం. అందుకనే ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన అలాగే చూసినప్పుడు ఈ భాగంలో మనం చదివాం కదా, దావీదు రాసిన సంకీర్తన 34వ సంకీర్తన 13వ వచనంలో ఏమి రాయబడుతున్నది? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను ఏం చేయాలంట? మనం కాచుకోవాలి. ఇక సంవత్సరాంతంలోనికి 2024వ సంవత్సరం మరి నవంబర్ నెల 24వ తేదీకి దేవుని కృపను బట్టి మనం అందరం కూడా రాగలిగినాం. ఈ యొక్క దినం చూడలేక అనేకులు మరి గతించారు. వారికంటే మనం గొప్పవారం కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టే నేటి వరకు మనం సజీవుల దేశంలో ఉన్నాం. కనుక మనం ఏం చేయాలంటే, మన దేవుడు ఇంతవరకు కూడా కాపాడుతూ వచ్చాడు. కనుక 14వ వచనంలో అంటాడు, కీడు చేయటం మాని మేలు చేయాలి. కాబట్టి కీడు చేయటం మానేయాలి. ఈ యొక్క సంవత్సరాంతంలోకి వచ్చినటువంటి నీవు, నేను, మనం అందరం కూడా దూరం నుంచి దగ్గర నుంచి వింటున్న ప్రియా సహోదరా, సహోదరి, కీడు చేయటం మాని ఏం చేయాలంట? మేలు చేయటం మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. కీడుని మనం సహించుకోవాలి. వాడు కీడు చేసాడు, మనం కీడు చేయకూడదు. కాబట్టి దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, సమాధానమును వెతికి దాన్ని ఏం చేయాలంట? వెంటాడాలంట. సమాధానాన్ని వెతికేవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కదా. ఎవరు సమాధాన పడేవాళ్ళు లేరు, ఎవరు కూడా రాజీ పడేవాళ్ళు లేరు. వాళ్ళు ఎంతంటే నేనెంత కదా. ఈనాడు లోకపోకడలు ఈ విధంగా ఉన్నాయి. అయితే దేవుని మాటలు ఎలాంటివిగా ఉన్నాయంటే, సమాధానమును వెతకండి, దాన్ని మీరు వెంటాడండి అంటున్నాడు. కనుక నా జీవితంలో మనం సమాధానాన్ని వెతికినప్పుడు దాన్ని వెంటాడాలంట కదా. ఎవరైనా సమాధానాన్ని వెంటాడతారా? ఎవరు వెంటాడరు కదా. కాబట్టి నా జీవితంలో మనం పగలు ప్రతీకారాలకు కలిగి ఉండకూడదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రభు చెబుతున్నటువంటి మాటలు ఈ సంవత్సరాంతంలో ప్రవేశించినటువంటి నీకు, నాకు కూడా ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఆయన కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి కీడు చేయటం మాని ఏం చేయాలంట? మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. 15వ వచనంలో రాయబడింది, యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నదంట? నీతిమంతుల మీద ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు మరి చూసినప్పుడు నీతిమంతుల మీదే ఆయన ఉంటుందంట. రెండవ మాట కూడా చదివితే, ఆయన చెవులు వారి మొరలకు. కాబట్టి ఆయన చెవులు ఉన్నాయి, ఆయన చెవితో వింటా ఉన్నాడు. ఎవరు చెవి మాటలు వింటున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతులు చేసేటువంటి ప్రార్థనలు, యాచనలు ఆయన వింటున్నటువంటి వారుగా ఉన్నారు. దాని కొరకే ఆయన చెవులు, మొరలు ఆయన విని ఏం చేసేటువంటి వారు ఉన్నారు? మొరలు ఒగ్గి ఉన్నవంట. కాబట్టి నీవు, నేను మాట్లాడేటువంటి మొరలు ఇవన్నీ కూడా వినటానికి నాకు అందుకని ఇక్కడ రాశాడు కదా, 13వ వచనంలో చూస్తే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక కదా. చెడ్డ మాటలు మనం పలకూడదు. ఏ సందర్భాలు వచ్చినా మనల్ని మనం సహించుకోవాలి.
ఓర్చుకోవాలి. క్రైస్తవ ఆత్మీయ జీవిత యాత్రలో మరి ముఖ్యముగా సాతానుడు అనేకమైనటువంటి కలహాలు, అనేకమైనటువంటివి తీసుకొస్తాడు. గొడవలైతే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను అన్నాడు. కాబట్టి ఎవరి నాలుకంట? నీ నాలుకను, నా నాలుకను మనం ఏం చేయాలంట? ఏం చేసుకోవాలి? కాచుకోవాలంట. కాబట్టి నాలుకను, అలాగే కపటమైన మాటలు. కాబట్టి ఏ మాటలు ఇవి? మంచి మాటలు కాదు. ఏ మాటలు ఇవి? కపటమైనటువంటి మాటలంట. కాబట్టి నా జీవితంలో ఇలాంటివి మనకు తగదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి నా జీవితంలో కపటమైన మాటలు ఒకవేళ ఉన్నాయేమో మనలో, నీలో నాలో హృదయం ఎరిగినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరాంతంలో కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకో. కాబట్టి దేవుడు నీకు నాకు కూడా పెదవులు ఇచ్చాడు, నాలుక ఇచ్చాడు. వాటిని మనము వేటికి ఉపయోగిస్తున్నాం? మంచికి ఉపయోగిస్తున్నామా, చెడ్డకు ఉపయోగిస్తున్నామా? కాబట్టి నా జీవితంలో మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే 141వ సంకీర్తన 3వ వచనం కూడా చదువుకుంటామండి. 141వ సంకీర్తన చదవండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యెహోవా, కాబట్టి ఇక్కడ అంటున్నాడు యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము కదా. ఏమని ప్రభు మాట్లాడుతున్నాడంటే అక్కడ దావీదు కీర్తనే ఈ కూడా రాశాడు. దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా నోటికి ఏం చేయాలంట? కావలించాలి. మన నోటికి మనకు తాళం వేసుకోవాలి, మన నాటికి మన చిక్కం పెట్టుకోవాలి, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి నా జీవితంలో మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి బ్రతుకు కలిగి ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు వారు కలిగిన మనసు కూడా మనము కలిగి ఉండాలి. అందుకనే అంటున్నాడు యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని దావీదు ప్రభు యేసుక్రీస్తు వారిని ఆయన వేడుకుంటున్నాడు. మరి నా జీవితంలో మరి ఇక సంవత్సరాంతములో మరి ప్రవేశించినటువంటి నీవు నేను కూడా మరి ఈ మాటలు మన హృదయాలకు మనం అన్వయించుకుందాం. ఎవరికి వారు మనం అన్వయించుకున్నప్పుడు యెహోవా నా నోటికి కావలి ఉంచు ప్రభా అని నీవు నేను కూడా మనము నోరుని తొందరపడకుండా చూసుకోవాలి. అందుకని రెండో మాట మరి అంటున్నాడు, పెదవులతో ఈ మాట చెప్తున్నాడు, పెదవుల ద్వారమునకు కాపు పెట్టరు. కాబట్టి పెదవులు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి మన పెదవులకి కాపు పెట్టుకోవాలి కానీ మనం పెదవుల్ని మనం లోకానుసారంగా మనం మాట్లాడకూడదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను నన్ను కూడా విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తం చేత నిన్ను నన్ను కూడా ఆయన విమోచించాడు. ఆయన ఎలాగంటే ఆయన రక్తం అంతా కూడా దారబోసాడు నీ కొరకు, నా కొరకు, మనల్ని ఆయన అంగీకరించడం కొరకే ఇంతగా ఆయన శ్రమ పడినటువంటి దేవుడు ఉన్నాడు. కనుకనే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన అంటున్నాడు కాపాడువాడు. మరి ఆయన కాపాడువాడుగా నిన్ను నన్ను కూడా ఉన్నటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఈ భాగంలో మనం చెప్తున్నటువంటి మాటలు మన హృదయాలకు అన్వయించుకుంటూ ఉన్నప్పుడు యెహోవా నా నోటికి కావలి ఉంచమంటున్నాడు, పెదవులకి కాపు పెట్టమంటున్నాడు. కాబట్టి నాలుక పెదవుల్ని మనం కాపాడుకోగలిగితే మనము లోక మాలిన్యములో నుంచి బయటపడతాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరు, దేవుడు ఇచ్చినటువంటి అవయవములు అనేకులకు నోరు లేని వారు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. వారు నోటితో మరి మాట్లాడలేక సైగలు చేస్తూ ఉంటారు. అయితే దేవుని కృపను బట్టి దేవుడు మనకి చక్కగా ధారాళంగా మాట్లాడేటువంటి మరి స్వరమును పెదవులు ఇచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఘనపరచాలి. అలాగే మాట చూస్తాము అక్కడ రెండోదిగా చూస్తే మనము సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. సొలొమోను రాసిన గ్రంథంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుంటే అక్కడ కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నీ హృదయములో నుండి, కాబట్టి ఇక్కడ 23వ వచనం చదువుతున్నారు కదా. కాబట్టి నా జీవితంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు 4వ అధ్యాయము 23వ వచనం, నీ హృదయంలో నుంచి ఏం రావాలంట? జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. చూసారా దేవుడు ఎంత మంచి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరాంతంలో ప్రవేశించినటువంటి నీతో నాతో కూడా ఆయన అంటున్నాడు నీ హృదయములో నుండి ఏమొస్తాయంట? జీవధారలు బయలుదేరాలి. కానీ
నా హృదయంలో నుంచి చెడ్డ మాటలు, బూతులు, అసహ్యమైనటువంటివి మనం మాట్లాడకూడదు. కాబట్టి అంటున్నాడు, కాబట్టి అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం అంటున్నాడు. కాబట్టి అన్నింటికంటే ఏం చేయాలంట? హృదయము ఏం చేయాలంట? హృదయమును. కాబట్టి నీ హృదయం ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. అవును ప్రభువా, ఎంతవరకు నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన నా హృదయాన్ని నేను కాపాడుకుంటూ వచ్చాను ప్రభు. అనేకమైనటువంటి పరిశోధనలో, అనేకమైనటువంటి పోరాటాల్లో, అనేకమైనటువంటి వ్యతిరేకతల్లో ప్రభువా నీ కొరకే నేను జీవిస్తూ వచ్చానయ్యా. ఎందుకంటే నీవు నా కొరకే నీ యొక్క రక్తం ఇచ్చి నన్ను కొన్నావు ప్రభువా అనేటువంటి హృదయంలో తలంపును బట్టి, ఆరాధన తలంపులు మన హృదయంలో ఉంచుకుని ప్రభువుని మరి హృదయమారా కూడా మనం ఆరాధించాలి. ఎలాగంట? నీ హృదయం ఏం చేయాలంట? భద్రంగా కాపాడుకోవాలి కదా. ఎందుకంటే హృదయం అన్నిటికన్నా కూడా ఘోరమైనదని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా. హృదయం ఎంతో మోసకరమైందంట కదా. ఈ హృదయం అన్నిటిని కూడా చెడగొడుతుంది. కాబట్టి నా జీవితం హృదయాన్ని భద్రపరుచుకున్నప్పుడు మన తలంపులు, ఆలోచనలు ఏమి కూడా అటు ఇటు చెదరకుండా ఉంటాయి. కాబట్టి మరి సొలొమోను రాస్తూ ఈ మాటలు మన గమనాన్ని తెస్తున్నారు. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి నా జీవితంలో మన దేవుడు ఇంతవరకు కూడా మనం కాపాడుతూ వచ్చాడు కనుక మన హృదయమును అటు ఇటు మనం పోనివ్వకుండా యేసుక్రీస్తులో మన హృదయం స్థిరముగా ఉంచినప్పుడే నీ కూడా దేవుడిచ్చేటువంటి మేలుడు, ఆశీర్వాదాలు మనము పొందేటువంటి వారు ఉంటాం. కాబట్టి నమ్మకం అనేది ఇక్కడ చూసినప్పుడు అలాగే ఇంకో మాట కూడా చూస్తే యెషయా గ్రంథంలో ఉన్నది 26:3 కూడా ఈ మాట ఉంది. 26వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుతామండి. యెషయా గ్రంథము అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ యెషయా గ్రంథంలో 26:3 ఎవని మనస్సు కాబట్టి నీ మీద ఆనుకొనును, కాబట్టి వానిని నీవు ఏం చేస్తావంట? పూర్ణ శాంతి గల వారిగా కాపాడేటువంటి దేవుడు. మన మనసు ఆయన మీద ఆనుకోవాలి. ఆయన ఆనుకున్నప్పుడు మనకు భద్రత ఉంటుంది, మనకు క్షేమం ఉండదు. అందుకనే ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నాను. కాబట్టి నీ మనస్సు ప్రభు మీద ఆనుకున్నదా లేక ఎవరి మీద ఆనుకుంటున్నామా కదా. మన జీవితంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు అంటున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని ఏం చేస్తారంట? నీవు వారిని పూర్ణ శాంతి గలవారి, పూర్ణమైనటువంటి శాంతి, నీ హృదయంలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని దేవుడిస్తాడు. ఈనాడు ఈ లోకంలో అనేకులకి అన్నీ ఉండొచ్చు కానీ సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు కదా. అయితే ప్రభు అంటున్నాడు, నీవు ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని ఏం చేస్తారంట? పూర్ణ శాంతి గలవానిగా. నీవు వారిని ఏం చేస్తాడంట? మన దేవుడు పూర్ణ శాంతి గలవానిగా రక్షించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో మన హృదయమార కూడా ఆరాధించాలని ఆయన సన్నిధిలోకి వచ్చాం. కాబట్టి అట్టి విధంగా నా జీవితంలో పూర్ణమైనటువంటి మనసుతో మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని మనం గణపరచాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి అట్టి విధంగా నీ కూడా ప్రభువుని ఆరాధన చేసి మన ప్రభువుని గణపరుస్తాం. అలాగే ఇదే అధ్యాయంలో చూస్తే 30వ అధ్యాయము 15వ వచనం కూడా చూస్తాం. ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వాక్యంలో కూడా చదువుకుంటే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట కూడా చదువుకుంటే కూడా చదివి సహాయం చేయండి. కాబట్టి అక్కడ అంటున్నాడు, మీరు ఊరకే ఉండి ఏం చేయాలంట? అక్కడ అంటున్నాడు, మీరు ఊరకే ఉండి నమ్ముకునటం వల్ల కాబట్టి మీకు బలము కలుగును. అక్కడేమంటున్నాడు? కింద మాట కూడా చూసినప్పుడు, కాబట్టి అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చును. కాబట్టి మేము ఒడిగల గుర్రములను ఎక్కిపోయేదమని. కాబట్టి ఇలాంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఈ 15వ వచనంలో, ప్రభు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వల్ల ఏం చేయబడతారంట? రక్షించబడతాం. కాబట్టి రక్షించబడటానికి మనం ఏమి కూడా రూపాయి కూడా మనం చెల్లించవసరం లేదు. దేవుడు ఉచితంగానే మనకు రక్షణ ఇచ్చినాడు. అందుని బట్టే మన ప్రభుని మనం ఆరాధించాలి. అవును ప్రభువా, ఊరకుండటం వల్లనే మనం రక్షించబడ్డాం. మనం ఏమైనా ప్రయాసపడ్డామా? ఈ రక్షణ కొరకు మనం ఏమైనా ఖర్చు చేశామా అని చూస్తే ఏమీ ఖర్చు చేయలే.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా ఆయన సమస్తమును ధారపోసాడు. ఆయన యొక్క రక్తం అంతా కూడా సిలువలో ధారపోసి నీకు నాకు మనందరికీ కూడా ఆ యొక్క గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఊరకే ఉండి నమ్ముకోవడం వల్ల మనకి ఏం కలిగిందంట? బలము కలుగుతా ఉన్నది. అవును ప్రభు, నీ వల్లనే నాకు ఇటు బలం కలుగుతుంది ప్రభు నాయనా అని నేను కూడా నీవు ఉన్నటువంటి స్థితికి బట్టి, నేనున్నటువంటి స్థితిని బట్టి ప్రభా నా బలము నీవే. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా నా బలమా నా గానమా అంటాడు. కాబట్టి యెహోవా మనకు బలముగా ఉన్నాడు. అందుని బట్టి ఇటు బలమైనటువంటి ప్రభువుని మన హృదయమారా కూడా ఈ మధ్యాహ్న వేళలో ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబద్దులమై ఉంటున్నాం. కాబట్టి మీరు ఊరకి ఉండటం వల్ల మీకు బలము కలుగును అని దేవుని వాక్యంలో సెలవిస్తాను. కాబట్టి ఊరికనే ఉండి నేను కూడా ఇటు రక్షణ సంపాదించుకున్నాం. కాబట్టి ఈ రక్షణ మనము అంతము వరకు కూడా కాపాడుకోవాలి. రక్షణని మనం మరి జారవిడ్చుకోకూడదు. కాబట్టి మరి ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాము. దేవుడు మనం ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు అని చూసినప్పుడు మరి కీర్తన గ్రంథం 25వ సంకీర్తనలో 25వ సంకీర్తన దావీదు గారు రాసిన సంకీర్తన భాగంలో ఇక మాటలు కూడా చూస్తే 25వ సంకీర్తనలో 20వ వచనం చదువుకుంటాం. 25వ సంకీర్తన 20వ వచనంలో ఏం రాయబడుతున్నదంటే, కాబట్టి నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. కాబట్టి నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. కాబట్టి ఇక్కడ 27వ వచనంలో కూడా చూస్తే 21వ వచనంలో యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. కాబట్టి దేవా వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలీయులను ఏం చేయాలంట? విమోచించు. కాబట్టి నీ నా జీవితంలో మనకు కలిగినటువంటి బాధలన్నిటిలో నేటి వరకు కూడా దేవుడు నన్ను కూడా విమోచిస్తూ వచ్చాడు. ఆయన కాపాడుతూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబద్దులమై ఉంటున్నాం. అక్కడ కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీమ. కాబట్టి నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, కాబట్టి నన్ను సిగ్గుపడని మాకు ప్రభువా, నేను మరి శత్రువు చేతిలో నన్ను సిగ్గుపడని మాకు అని దావీదు మరి ప్రభుని వేడుకుంటున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో మనం సిగ్గుపరిచేవాడు మన దేవుడు కాదు, మనమైతే సిగ్గుపరుస్తాం. కాబట్టి మన దేవుడు నన్ను కూడా ఆయన రక్షించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు, సిగ్గుపడనేటువంటి దేవుడిని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభు మన గణపరచబద్దులమై ఉంటున్నాం. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకము. నా ప్రాణము, అక్కడ అంటున్నాడు, నా ప్రాణము కాపాడుము, నన్ను రక్షించు. నా ప్రాణాన్ని కాపాడయ్యా, నన్ను రక్షించు ప్రభా అని దావీదు వేడుకుంటున్నాడు. కూడా నీ నా జీవితంలో నన్ను కూడా కాపాడు ప్రభా, నన్ను కూడా రక్షించు ప్రభా అని మన ప్రభుని మనం వేడుకోవలసిన వారం వింటున్నాం. 119వ సంకీర్తన 76వ వచనంలో కూడా చూస్తే 119వ సంకీర్తన 76వ వచనంలో ఈ మాట కూడా మనం చదువుకుందాం మన అవసరం కొరకై. ఇక్కడ ఏమంటున్నాడు? నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున, కాబట్టి నీ కృప నన్ను ఆదరించినగా. కాబట్టి దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది. ఎవరు ఆదరించలేరు. నీ నా కష్టాల్లో, నీ నా నష్టాల్లో, నీ నా యొక్క ఇరుకులు, ఇబ్బందులు, బాధలలో ఎవరు కూడా మనల్ని ఆదరించలేరండి. ఏదో కొంచెంసేపు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారే కానీ ఎవరు ఆదరించలేరు, ఎవరు కూడా ధైర్యపరచలేరు. కానీ దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరిస్తుంది. అందుకని ఒక పాట రాశాడు, నీ కృపయే నన్ను ఆదరించును అని. మంచి పాట, మరి యేసన్ గారు పాడారు ఈ పాట. నీ ప్రేమే నన్ను ఆదరిస్తుంది. కాబట్టి నీ నా జీవితంలో ఆయన కృపే మనల్ని ఆదరిస్తుంది. ఎవరు కూడా ఆదరించలేదు. మనలో మనకు అన్వయించుకున్నప్పుడే ఆ కృప ఎలాంటిది అనేది మనకి బహుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి నీ కృప నన్ను ఆదరించును అంట. ప్రభువా, నన్ను ఇంతవరకు కూడా ఆదరిస్తూ వచ్చావు. ఇంతవరకు కూడా ఈ 2024వ సంవత్సరంలో, ఈ సంవత్సరాంతంలో వరకు కూడా నన్ను ఆదరిస్తూ కాపాడుతూ వచ్చావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని మన ప్రభువుని మన హృదయమార కూడా ప్రార్థన చేద్దాం. 91వ సంకీర్తనలో కూడా చూస్తాం. దావీదు రాసిన సంకీర్తన 91వ దావీదు సంకీర్తనలో కూడా ఒక మాట చూసి మనం ఆరాధన చేసుకుందాము. 91వ దావీదు సంకీర్తన 11వ వచనం చదవండి.
కాబట్టి నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి నిన్ను నన్ను కాపాడేటువంటి దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, నిన్ను నన్ను కాపాడటానికి తన యొక్క దేవదూతల్ని ఆయన కాపుదలగా పంపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నీకు నాకు ఎవరు కూడా, మనం వెళ్ళే ప్రదేశానికి ఎవరో రాకపోవచ్చు, నీతో పాటు నీ భర్త రాకపోవచ్చు, నీతో పాటు నీ భార్య రాకపోవచ్చు, నీ తల్లిదండ్రులు రాకపోవచ్చు. అయితే ఆ మాటలు మన హృదయంలో ధ్యానించినప్పుడు ఆ మాటలు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడు. కాబట్టి నీ వెళ్ళేటువంటి నీ మార్గములు అన్నింటిలో, కాబట్టి నీ వెళ్ళేటువంటి మార్గములన్నింటిలో కూడా ఎవరు కాపాడుతూ వచ్చారు? ఇంతవరకు కూడా మనల్ని ఎవరు రక్షిస్తూ వచ్చారని ఒకసారి ఆలోచించావా ప్రియ సహోదరా, సహోదరి? ఎన్ని అపాయకరమైనటువంటి పరిస్థితులు, ఎన్ని గండాలు, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో కదా తెల్లారి లెగిస్తే. కాబట్టి దేవుడు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన ఏం చేస్తాడంట? నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. తన దూతలో చెప్తాడు, నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమార్తె వెళుతుంది, నా కుమార్తెకి తోడుగా ఉండు, నా కుమారుడికి నువ్వు తోడుగా ఉండు అని ప్రభు ఏం చేస్తాడంట? తన దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహింపరచకుండా ఎలా ఉంటామండి? కాబట్టి యథార్థ హృదయంతో మన ప్రభువుని మనం ఆరాధించినప్పుడు మన దేవుడు ఎలాంటి వారంట? దేవుడు ఆత్మ గనుక తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని దేవుని మాటలు అనేవి కదా. కాబట్టి అట్టి విధంగా నేను కూడా మన ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరచ మరి బద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి మరొక మాట కూడా చూస్తే, తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి పత్రిక ఈ మాట కూడా చూస్తాం. తిమోతి గారు ఏమంటున్నారు? తిమోతికి రాసిన 2వ పత్రిక కూడా తీసుకునండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ ఇక్కడ అంటున్నాడు. మరి అక్కడ తిమోతితో అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పొరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. అక్కడ మాట కూడా చూస్తే 8వ వచనంలో చూస్తే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా అనుగ్రహిస్తారు. తన ప్రత్యక్షతను, దేవుడు తన ప్రత్యక్షను చూడాలంటే నేను కూడా ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఆ రాబోయే దినాల్లో దేవుడు కనపరిచినటువంటి ప్రత్యక్షతల గురించి కూడా కొన్ని వర్తమానాలు మనం వింటున్నాము. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మరి మాటలు మన గమ్మంలో చూసినప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠంలో ఏమంట? మంచి పోరాటం పోరాడేది అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, మంచి పోరాటం పోరాడితేని నా పరుగు ఏం చేశానంట? కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకున్నాడు. ఏం కాపాడుకోవాలి? నేను కూడా ధనం కాపాడుకోకూడదు. మరి ఏం కాపాడుకుంటూ ఉన్నారు? బంగారం కాపాడుకుంటున్నారు, వస్త్రాలు కాపాడుకుంటున్నారు, గృహాలు కాపాడుకుంటున్నారు కదా, పొలాలు కాపాడుకోవడం కాదు. కానీ మరి ఇక్కడ అంటున్నాడు, మరి ఆ మాటలు మన హృదయంలో మనం అన్వయించుకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటలు మరి నా జీవితంలో ఎంత కరెక్ట్గా మరి అవి నా జీవితంలో పనిచేస్తూ ఉన్నాయంటే, ఆయన అంటున్నాడు, విశ్వాసమును కాపాడు. విశ్వాసం అనేది ఉంచుకో, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి విశ్వాస భ్రష్టులుగా మనము ఉండకూడదు. కాబట్టి నా జీవితంలో నాకు మంచి విశ్వాసం ఇచ్చావు ప్రభు ఎంతవరకు కూడా, కనుక నా విశ్వాసాన్ని నా యొక్క ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను కాపాడుకుంటా. నా విశ్వాసం నుంచి నేను తొలగిపోను ప్రభు కదా. ఆయా సందర్భాల్లో రాయబడి ఉంటుంది, అనేకులు విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత ఏం చేపడుతూ వచ్చారంట. ఆ మాటలు కూడా ఆ భాగంలో మనం చదవచ్చు. కాబట్టి విశ్వాసమును మనం కాపాడుకో ప్రభు. నీ కృపను బట్టి ఇంతవరకు కూడా నీవు నాకు ఇచ్చినటువంటి విశ్వాసం నేను కాపాడుకుంటానికి నువ్వు సహాయం చేసావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు అని మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరిచ బద్దులం వింటున్నాము. ఇక మీదట నా కొరకు ఏమున్నదంట? నీతి కిరీటం ఉంచబడుతుంది. కాబట్టి విశ్వాసం కాపాడుకుంటే మనం ఒకనాడు ఈ లోకం విడిచినప్పటికీ కూడా ప్రభు దగ్గరకు మనకి కిరీటాన్ని దేవుడు చక్కగా ఇస్తాడు. బడా మంచి నమ్మకమైన దాసుడా, బడా మంచి నమ్మకమైన దాసురాలా అని కిరీటం ఉండదు. కాబట్టి కిరీటం లేకుండా
మనం బొట్టి తలలతో మనం ఏమి వెళ్తాం. కాబట్టి నా జీవితంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కిరీటం పెట్టుకున్నప్పుడు ఆ కిరీటం ద్వారా వారికి గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. అందుకనే భక్తుడు ఎంత చక్కగా ఈ మాటలు మనకి అనుకరిస్తూ వచ్చారంటే, మంచి పోరాటం పోరాడానయ్య నీ కోసం, నా పరుగు ఇక నేను కడముట్టించాను, విశ్వాసమును నేను కాపాడుకున్నాను గనుక ఇక మీదట నాకేమున్నదంట, నీతి కిరీటం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు అనుభవించాను అనుకుంటున్నావేమో. ఈ లోకం విడిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా తన యొక్క నీతి కిరీటంతో ఆయన ఉంచేటువంటి వాడుకుంటున్నాడు. అందరిని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ఏం చేస్తాడంట, ఆ యొక్క నాకును కాకుండా అంటున్నాడు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారు అందరికీ అనుగిస్తారు. తన యొక్క ప్రత్యక్షతలో ఎవరైతే ఉంటూ వచ్చారో వారందరికీ కూడా ఆ యొక్క భాగ్యమును, ఆ కృపను దేవుడు అనుగ్రహించేటువంటి వాడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా మనం ఆరాధించి మన ప్రభువుని గణపరుచుదాం. కొంత సమయం మనం ఆరాధించుదాం.